జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డిఫరెంట్ అడ్వాన్స్డ్ కోర్సెస్ అంటే న్యూ ఏజ్ కోర్సెస్ని బీటెక్ కోర్సెస్ని స్టార్ట్ చేసింది. 90% స్టూడెంట్స్కి బీటెక్లో ప్లేస్మెంట్ రావట్లేదు. ఈ కాలేజ్లో 20 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఎంతమందికి ఒక్కడికి వస్తుంది? హైదరాబాద్లో అరోరా యూనివర్సిటీ ఉప్పల్, సెయింట్ మేరీస్ యూనివర్సిటీ, కావేరీ యూనివర్సిటీ, రాయలసీమలో రాజంపేటలో అన్నమాచార్య యూనివర్సిటీ, భారత్ యూనివర్సిటీ చెన్నై. ఈ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి ఒక అడ్వాన్స్డ్ కరికులం బిల్డ్ చేసి ఇండస్ట్రీలో ఎవరైతే ఒక 15 years వర్క్ చేశారో ఈ ఫ్యాకల్టీని హైర్ చేసి, అంటే ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళే బీటెక్ టీచ్ చేయాలి. అలాగే అడ్వాన్స్డ్ కరికులంతో టీచ్ చేయాలి. అంటే జనరేటివ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి సబ్జెక్ట్స్ని ఒక అడ్వాన్స్డ్ టెక్నికల్ బీటెక్ చేయాలి అనుకున్నప్పుడు క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది తెలుగు స్టేట్స్లో, అంటే ఈ 2 states ఈవెన్ చెన్నైలో కూడా, సో వీఆర్ ఆఫరింగ్ దిస్ ప్రోగ్రామ్. ఓన్లీ 500 స్టూడెంట్స్కి మాత్రమే మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా బీటెక్ ఇస్తున్నాం. అంటే ప్రతి 20 మందికి ఒక టెక్నికల్ మెంటర్, ఇండస్ట్రీ మెంటర్ని పెట్టి తను వీళ్ళతో మోర్ ప్రోగ్రామింగ్ చేయించాలి. అండ్ ప్లేస్మెంట్స్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు మీరు? ఆల్రెడీ మేము లాస్ట్ 17 years నుంచి చాలా స్ట్రాంగ్ అల్యూమినీ ఉంది. మా స్టూడెంట్స్ గత 17 ఏళ్ళుగా క్వాలిటీ థాట్లో చదివి జాబ్స్ తెచ్చుకొని చాలా కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. ఇది కాకుండా మాకు ఒక 1000+ కంపెనీస్తో అఫీషియల్ ఎంఓయూ ఉంది ప్లేస్మెంట్స్ కోసం. సార్, క్యూటీఎస్టీ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డిఫరెంట్ అడ్వాన్స్డ్ కోర్సెస్ అంటే న్యూ ఏజ్ కోర్సెస్ని బీటెక్ కోర్సెస్ని స్టార్ట్ చేసింది. అయితే బేసిక్గా ఇది ఏంటి అండ్ ఎవరికి హెల్ప్ఫుల్ అవుతుందంటారు? క్వాలిటీ థాట్ 2010లో మేము స్టార్ట్ చేసామండి. నేను అప్పట్లో ఎసెంచర్లో వర్క్ చేసామండి. ఐటీ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ని పిల్లలు నేర్చుకోవట్లేదు అన్న ఉద్దేశంతో, స్టూడెంట్స్ బీటెక్ చేసిన వాళ్ళు నేర్చుకోవట్లేదు ఉద్దేశంతో క్వాలిటీ థాట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు క్వాలిటీ థాట్లో మేము 17 years నుంచి వేల మందికి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళని ప్లేస్ చేయడం అని చేస్తూ ఉంటాం. నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, బీటెక్ అయిపోయాక కోర్సులు చేయడానికి వస్తున్నారు. అంటే అసలు బీటెక్లో ఎందుకు ప్లేస్మెంట్ రావట్లేదు? బీటెక్లో ప్లేస్మెంట్ ఎంతమందికి వస్తుంది? ఒక 10%. 90% స్టూడెంట్స్కి బీటెక్లో ప్లేస్మెంట్ రావట్లేదు. మనం ఎంతసేపు ఏం చూస్తున్నాం? ఈ కాలేజ్లో 20 lakhs ప్యాకేజ్ వచ్చింది, ఎంతమందికి ఒక్కడికి వస్తుంది? ఎంతమంది ఉంటారు ఆ కాలేజ్లో? 2,000 మంది చదివితే బీటెక్ ఫైనల్ ఇయర్లో అన్ని బ్రాంచెస్ కలిపి ఒక 2,000 మంది ఉంటే ఒక్కడికి 20 lakhs ప్యాకేజ్, 30 lakhs వస్తే అది చూపిస్తారు. లేదా ఒక 100 మందికి జాబులు వస్తాయి. మరి మిగిలిన 1,900 మంది పరిస్థితి ఏంటి? అందులో కొంతమందిని నాన్ ఐటీ జాబులు పంపించడం, లేదా అందులో కొంతమందిని ఆఫర్ లెటర్ ఇస్తారు కానీ జాయిన్ అవ్వరు. సో ఇట్లా ప్రజెంట్ అత్యంత పెద్ద ప్రాబ్లం స్టేట్మెంట్ ఏముందంటే, బీటెక్ చేసి ప్లేస్మెంట్ రాని వాళ్ళ గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ వెళ్ళి మళ్ళీ కోర్సులు జాయిన్ అయ్యి 6 months, 1 year నేర్చుకుని 3 months, 6 months కోర్సులు. ఇప్పుడు 4 years బీటెక్లో రాంది 6 months కోర్సెస్ చేసి అందరికీ కాకపోయినా ఇంకో 50% మెంబర్స్కి జాబులు వస్తున్నాయి. మరి 4 years చాలా పెద్ద టైం కదా. వీళ్ళు 4 years టైంని వేస్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు కోర్సులు నేర్చుకోవాలి అన్న కాన్సెప్ట్లో థింక్ చేసి మేము క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో అరోరా యూనివర్సిటీ ఉప్పల్, అలాగే సెయింట్ మేరీస్ యూనివర్సిటీ, అలాగే కావేరీ యూనివర్సిటీ, తర్వాత రాజంపేట, రాయలసీమలో రాజంపేటలో అన్నమాచార్య యూనివర్సిటీ, అట్లాగే మనకు భారత్ యూనివర్సిటీ చెన్నై. ఈ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి ఏం చేస్తున్నామంటే ఒక అడ్వాన్స్డ్ కరికులం బిల్డ్ చేసి ఇండస్ట్రీలో ఎవరైతే ఒక 15 years వర్క్ చేశారో ఈ ఫ్యాకల్టీని హైర్ చేసి, అంటే ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళే బీటెక్ టీచ్ చేయాలి. అలాగే అడ్వాన్స్డ్ కరికులంతో టీచ్ చేయాలి. అంటే జనరేటివ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి సబ్జెక్ట్స్ని ఇండస్ట్రీ ఓరియంటెడ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఫ్యాకల్టీగా పెట్టి టీచ్ చేస్తే ఏమవుతుంది? బీటెక్ ఫస్ట్ నుంచి వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయడం, అసలు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఒక ఇంటర్న్షిప్ అంటే ఏంటి, అసలు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి. ఇప్పుడు ఒక బీటెక్లో స్టూడెంట్కి ప్లేస్మెంట్ రాకపోవడానికి ప్రధానంగా 2 కారణాలండి. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం, 2 ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకపోవటం. సో 3 అవుట్డేటెడ్ కరికులం. సో ఈ గ్యాప్ కవర్ చేయడానికి క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈ యూనివర్సిటీస్తో కలిపి కొంతమంది స్టూడెంట్స్ని మేము సెలెక్ట్ చేసి, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ మోడల్లో బీటెక్ ఆఫర్ చేస్తున్నాం. సో ఈ బీటెక్ ద్వారా వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? క్వాలిటీ థాట్ ఒక నార్మల్ కాలేజ్లో బీటెక్ జాయిన్ అయితే, క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ జాయిన్ అయితే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ది
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కరికులం రోజు చేంజ్ అవుతుంది. ఉమ్, సో కానీ ఓల్డ్ కరికులం టీచ్ చేస్తున్నారు. ఆ ఓల్డ్ కరికులం టీచ్ చేయడం వల్ల వీళ్ళకి ప్లేస్మెంట్స్ రావట్లేదు. ఓకే. కాబట్టి సో అడ్వాన్స్డ్ కరికులంలో టీచింగ్ ఉంటుంది. 2 బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకు ఎక్కువ ప్రాక్టికల్ ఓరియంటెడ్, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది. 3 వీళ్ళకి ఎవరైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్‌లో కొన్ని ఇయర్స్ పాటు ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో టీచ్ చేపిస్తున్నాం కాబట్టి ఉమ్, ఒక రియల్‌గా ప్రొడక్ట్‌ని ఎలా బిల్డ్ చేయాలి, అసలు ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేసేటప్పుడు టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఫస్ట్ నుంచి నేర్చుకుంటారు. ఓకే. సో, ఓకే. సో ఎవరైనా అంటే ఇప్పుడు ఇంటర్మీడియేట్ అయిపోయిన స్టూడెంట్స్ ఒక అడ్వాన్స్డ్ బీటెక్ చేయాలి నేను. సో నాకు ఒక అంటే నా గోల్ అంతా కూడా ఐ వాంట్ టు బిల్డ్ ప్రొడక్ట్స్, ఐ వాంట్ టు బిల్డ్ ప్రాజెక్ట్స్. సో ఇప్పటి వరకు ఇంటర్మీడియేట్ వరకు టీచింగ్ ఎలా ఉంటుంది? ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇట్లా సబ్జెక్ట్స్ చదువుతారు. ఉమ్, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఒక ప్రాబ్లమ్ తీసుకోవాలి, ఒక యూజ్ కేస్ తీసుకోవాలి, ఒక రియల్ సినారియో తీసుకోవాలి, దానికి ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి. ఓకే. అంటే ఒక సొల్యూషన్ బిల్డ్ చేయాలి. సో కంప్లీట్ మైండ్ సెట్ చేంజ్ బీటెక్ ఉమ్, ఉమ్, వచ్చేటప్పటికి. అప్పటి వరకు ఏంటంటే ఒక ప్రాబ్లమ్ అర్థం చేసుకొని ప్రాబ్లమ్‌కి మనం వాడు ఆన్సర్ రాయాలి. జస్ట్ వాట్ ఈస్ వాట్ అనే సబ్జెక్ట్ నేర్చుకున్నారు అంతే. నేర్చుకుంటాడు. ఇప్పుడు ఏంటంటే అకాడమిక్స్ కంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్, ఓకే. అకాడమిక్స్ కంటే ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్, అకాడమిక్స్ కంటే హ్యాకథాన్స్ చేయటం, ఉమ్, అకాడమిక్స్ కంటే ఈవెంట్స్ అటెండ్, టెక్నాలజీ ఈవెంట్స్ అటెండ్ అవ్వటం. ఓకే. సో ఇవన్నీ ఉండే విధంగా ఒక అడ్వాన్స్డ్ టెక్నికల్ బీటెక్ చేయాలి అనుకున్నప్పుడు క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది తెలుగు స్టేట్స్‌లో అంటే ఈ 2 స్టేట్స్‌లో సో ఈవెన్ చెన్నైలో కూడా సో వీఆర్ ఆఫరింగ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే. సో దీని ద్వారా క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా బీటెక్ చేయొచ్చు. సో క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ 500 స్టూడెంట్స్‌కి మాత్రమే మేము ఈ ఈ ప్రోగ్రామ్ ద్వారా బీటెక్ ఇస్తున్నాం. ఓకే. కాబట్టి ఇప్పుడు వేలల్లో తీసుకుంటే మళ్ళీ మేము కూడా ప్లేస్ చేయలేం. ఉమ్, ఇప్పుడు మళ్ళీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు న్యూ ఏజ్ టెక్ అని చెప్పి కొన్ని చోట్ల జాయిన్ అయితే ఎక్కువ మంది మళ్ళీ బీటెక్ ఉంటే వాళ్ళు కూడా ప్లేస్ చేయలేరు. ఓకే. అలా కాకుండా క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో అడ్వాన్స్డ్ కరికులం ఉంటుంది, అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. ఉమ్, సో మేమేం చేస్తామంటే ప్రతి 20 మందికి ఒక టెక్నికల్ మెంటర్, ఇండస్ట్రీ మెంటర్ని పెట్టి తను వీళ్ళతో మోర్ ప్రోగ్రామింగ్ చేయించాలి. సో ఓకే. ఇప్పుడు బీటెక్ అయిపోయిన చాలామంది ప్రాబ్లం ఎందుకు ప్లేస్మెంట్ రాలేదని వాళ్ళ ప్రోగ్రామింగ్ రావట్లేదు. ఉమ్, సో ప్రోగ్రామింగ్ రాకుండా ఎలా వస్తుంది ప్లేస్మెంట్? సో ప్రోగ్రామింగ్ రాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎలా నేర్చుకుంటారు వాళ్ళు? ప్రోగ్రామింగ్ రాకుండా ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు? సో ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకోవాలనేది అక్కడ మిస్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ కవర్ చేయడానికి క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్స్ ఇంకా ఎక్కడ బీటెక్ జాయిన్ అవ్వాలి, లేకపోతే నేను జాయిన్ అయిన నాకు ఒక ఎంసెట్ కౌన్సిలింగ్లో ఒక బీటెక్ కాలేజ్ వచ్చింది, అది కరెక్టా కాదా, అక్కడికి వెళ్తే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నాకు ప్లేస్మెంట్ వస్తుందా లేదా? ఇప్పుడు 4 ఇయర్స్ అయిపోయిందండి, ప్లేస్మెంట్ రాకపోతే వాడు ఎంత స్ట్రగుల్ అవుతాడు? ఓకే. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేరెంట్స్కి మనం ప్రతి సండే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాం. ఓకే. సో వాళ్ళు క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మోడల్ ఏంటి, ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరు, ఇక్కడ ఎలాంటి టెక్నాలజీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏ యూనివర్సిటీస్తో టైఅప్ ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకే. సార్ వీ హ్యావ్ ట్రెడిషనల్ బీటెక్ ఆఫ్ కోర్స్ అండ్ అలాగే అడ్వాన్స్డ్ కోర్సెస్ చేస్తే సర్టిఫికేషన్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? లేదండి. సో ఇప్పుడు యూనివర్సిటీ, అరోరా యూనివర్సిటీ ఉప్పల్లోనే వీళ్ళు బీటెక్ చేస్తారు. ఓకే. సో సెయింట్ మేరీస్లోనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మేము టెక్నాలజీ పార్ట్నర్గా ఉంటూ ఉమ్, వాళ్ళతో ఇంటర్న్షిప్స్ చేయించడం, అడ్వాన్స్డ్ కరికులం టీచ్ చేయడం, స్పెషల్ క్లాసెస్ పెట్టడం, హ్యాకథాన్స్ పెట్టడం, వర్క్షాప్స్ పెట్టడం, ఈవెంట్స్ అటెండ్ అయ్యేలా చేయడం, ప్లేస్మెంట్స్ ఇవ్వడం, ఇంటర్న్షిప్స్కి హెల్ప్ చేయడం, ఇవి మేము చేస్తున్నాం. ఓకే. సో అంటే ఈ కరికులంతో పాటు మీది కూడా యాడ్ యాడ్ అవుతుందా? అవుతుంది. యాడ్ అవుతుంది. సో ఇప్పుడు అరోరా యూనివర్సిటీ తీసుకుంటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదే ప్రోగ్రామ్ రన్ అవుతూ అరోరా యూనివర్సిటీ ఎక్సలెన్స్తో పాటు క్వాలిటీ థాట్కు ఉన్నటువంటి ఈ 17 ఇయర్స్ ఆఫ్ మా ఐటీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్, ఐటీ ప్లేస్మెంట్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. రైట్. సో అరోరా యూనివర్సిటీ ప్లస్ క్వాలిటీ థాట్ కాంబినేషన్లో దే విల్ బికమ్ మోర్ పర్ఫెక్ట్. రైట్. రైట్. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సెస్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కోర్సెస్ జాయిన్ అయ్యి చేయాల్సిన అవసరం పడదు, ఇక్కడే ప్లేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు మీరు? ఆల్రెడీ మేము లాస్ట్ 17 ఇయర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ అల్యూమినీ ఉంది. మా స్టూడెంట్స్ గత 17 ఏళ్లుగా క్వాలిటీ థాట్లో చదివి జాబ్స్ తెచ్చుకొని చాలా కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. సో ఈ 17 ఇయర్స్ ఆఫ్ మా అల్యూమినీ నెట్వర్క్ అనేది హెల్ప్ అవుతుంది. Right. 2 వీ హ్యావ్ ఏ వెరీ బిగ్ ప్లేస్మెంట్ టీమ్. మా ప్లేస్మెంట్ టీమ్ వర్క్ చేస్తారు వీళ్ళ మీద. ఇది కాకుండా మాకు ఒక 1000+ కంపెనీస్తో అఫీషియల్ ఎంఓయూ ఉంది ప్లేస్మెంట్స్ కోసం. రైట్. సి ఎప్పుడు జాబ్స్ ఉంటాయండి, కానీ స్కిల్డ్ రిసోర్సెస్ ఉండరు. రైట్. స్కిల్స్ అనేవి ఇయర్కి చేంజ్ అవుతాయి. ఇప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇప్పుడు జావా వచ్చంటే జాబ్ వచ్చేది, కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది, జావా రావాలి, క్లౌడ్ కంప్యూటింగ్ తెలియాలి, డెవాప్స్ తెలియాలి, ఏఐ టూల్స్ తెలియాలి, ఇవన్నీ తెలిస్తే జాబ్ వస్తుంది. ఓకే. కానీ ఇక్కడ కాలేజెస్లో, ట్రెడిషనల్ కాలేజెస్లో ఇంకా అక్కడే ఆగిపోయారు.
అవి మార్చటమే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ యొక్క ప్రథమ ఉద్దేశం. రైట్. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు మనం కూడా ముందుకెళ్ళాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ రిలేటెడ్ కోర్సే చేయాలి. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ QTST. బీటెక్ బ్రాంచ్ ఏదైనా పర్లేదండి, దానితో పాటు పాటు. ఇవన్నీ నేర్చుకోగలిగితే రైట్. వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో బీటెక్లోనే ఒక స్టూడెంట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, టెక్నికల్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ కాన్ఫిడెన్స్ ఇస్తే వాడు గ్యారంటీగా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాయిన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఆ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ కూడా వాళ్ళకి వస్తుంది Important, కాబట్టి జాబ్ కూడా ఎక్కువ వస్తాయి. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.